వీళ్ళు మొత్తం జోసెఫ్ గారు బ్రహ్మానంద గారు పెళ్లి పిల్లలు పెద్ద ప్రతాప్ దేశం చూసాను రిటైర్ అయ్యారు. మనిషి లోపల గదిలో అందరికీ మధ్యలోనూ ఆడగలరు కాబట్టి చూసి మాత్రం ఇద్దరు మోపిల్లలు. విషయాలు నేను సమితిలో ఉద్యోగం చేస్తూ రూపం ఆశించకుండా సేవ చేశాను. నేను అతని పేరు సంపాదించుకున్నాను. విషయాలు అందరికి ట్యూషన్ చెప్పి ఇస్తే రూపాయి తీసుకున్నాడు, లేకపోతే లేదు, పేదవాళ్ళు కూడా మరి నా దగ్గర ట్యూషన్ చదువుకుంటారా అని చెప్పి రాత్రి పాటు ట్యూషన్ చెప్పేవాడు. ఆడపిల్లకి ఆది చేసేవాడు. ఎవరు అన్నం తెచ్చుకోవాలంటే అన్నం కూడా పెట్టేవాడు. మా పెద్ద నుంచి ఆయన అంతవరకే భయంతో ఒక స్కూలు, ఒక ఇల్లు, కుటుంబం ఏం జరుగుతుంది, ఏం కావాలనే సమస్య లేదు. కాబట్టి స్కూల్కి సాయంకాలం పూట 6కి వెళ్ళమంటే 7కి వెళ్ళేవాడు. 7కి 5 సరుకులు చెప్పేది, ఆయన కొన్ని పట్టుకొని మర్చిపోడు. ఎవరు పట్టినా వచ్చేది. అట్లా బస్సార్ తెలియమన్నా తిరిగేవాడు, కానీ ఇసుకునేవాడు కాదు. మంచి వ్యక్తి. షుగర్ కూడా పెద్దలేదు, 170, 150, నాకు 3 షుగర్ ఉన్న వాళ్ళు, నాకు 30 సంవత్సరాలు ఉన్న షుగర్ వచ్చింది. కానీ ఇంటి కూడా లేదు, కాబట్టి ఎక్సర్సైజ్ లేదండి. వస్తాడు మంచిది, అమ్మాయిని టిఫిన్ పెట్టాను, కిషోర్కి చేయాలి, కసేపు చేస్తాను అంటే ఎక్సర్సైజ్ చేసేస్తా. ఏం చేయడు. నేను అన్నదాన్ని కాదు, తన చేతులు తను తెచ్చిపెట్టుకున్నాడు. ఆయుష్ ఇవ్వాలి. 2 సంవత్సరాలు ఇస్తే నాకు ఉపయోగం ఉంది. ఇద్దరు పోగొడుతుంది. వాళ్ళు చదువు పెద్దవాళ్ళు చదివిపెట్టి పెద్దవాళ్ళు అవుతుంటే నేను ఏం చదువుకోలేకుండా, నేను ఎప్పుడు లేకుండా, బాధ లేకుండా చదివాడు. ఆయనకి ఆర్థికంగా ఏమి రోజు ఇచ్చేవాడు కాదు. అన్న నాకు నేను సంపాదించుకుని చేసేవాడు. అదే కావాలి, ఇది కావాలి, ఆడగలేవానికి సమస్య ఎప్పుడూ లేదండి. అటువంటి పెద్ద మాటకి ఎందుకు మాట్లాడుతున్న బజార్కి వెళ్తారు, మీ ఇంట్లో మంచిది అటు పడిపోతే ఎవరు నీకు తీసుకొస్తే కేర్ వేసేవాడు. నాకు చెప్పకుండా దొరికాయని వెళ్తాడు. ఎప్పుడు దూషిస్తున్నాను, బాధపడలేదు, మనకు తప్పులేదు. రైతులు అన్నదమ్ములు కూడా అందరూ నన్ను భావాన్ని అక్కడి ప్రేమతో భావంతో చూశారు. కానీ నా మీద వాళ్ళకి ఎటువంటి ద్వేషం కూడా లేదు. నా కుమార్తె కూడా, మా పిల్లలు కూడా దేవుని వెళ్ళేసారంటే ఎంతో ఆపేదిగా ప్రేమించేవాడు, ఆదరించేవాడు. 2 రోజులు కూడా నాకు టీ ఇచ్చాడు. నా కొడుకు వాళ్ళు వెంకటేశ్వర వేడుకొచ్చేదానికి టీ ఇచ్చాడు. కిషోర్ ఎలా అన్నామంటే బాగా బాగుండేవాడు. అంతలోకి దీర్ఘంగా తక్కువైతే పాస్టర్ వివాహం కలిస్తే ఏమని కోరుకుంటూ ఉన్నాను. లేకుండా మాట్లాడుతున్నాను. 7 దొరుకులు కనీసం కనుకని జరిగితే నాకు బాగా పడుతుంది. ఈ వృద్ధాప్యంలో నా ఎదుటాలని నిజంగా భయం వస్తుంది. దేవుని ప్రార్థిస్తున్నాను. వేరే ఎవరికైనా బాధ అనుకున్నాను. దేవుని సంకల్పం ఆయన కలపాలి అనుకున్నాను. అనుకోవాలి. మా జీవితంలో
నాకు కావాలి దొరకాలని కూడా నాకేం లేదు, కానీ పెద్ద నుంచి నేను ఆలోచిస్తాను. దేవుని సేవ కలిగాను, బంధుమిత్రులు, మీ ప్రార్థనలో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. మమ్మల్ని ఆదరించడం దేవుడు, దేవుని సంకల్పం చేతి దేవుడు మిత్రులను కూడా మమ్మల్ని పొందవలసిన వేడుకుంటూ నేను ఎక్కువ చెప్పలేను. ఇది చేసుకో అన్నాను. ఇక్కడికి వచ్చిన డైవిజన్కి, వీళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, వెల్ విషర్స్కి అందరికీ వందనాలు. డాడీ చనిపోయి ఆల్రెడీ 9 days అయింది, బట్ స్టిల్ ఇక్కడే ఉన్నట్టు, చింటూ, అమ్మ, విన్ని, బుజ్జి, కిరణ్ బాబాయ్, అజయ్ బాబాయ్ ఇలా అంటానే ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి నేను ఒక్కనే అవ్వడం వల్ల గారాబం ఎక్కువయ్యి ఇంటర్కి వెళ్ళినప్పుడు నేను ఉండలేకపోయాను హాస్టల్లో. నైట్ ఏ టైం అయినా ఏదో విధంగా వచ్చి ఆ గ్రిల్ లోపల నేను ఉంటే, విజయవాడ వచ్చేవాళ్ళు ఏ టైం అయినా నైట్ గ్రిల్ లోపల నేను ఉంటే బయట నుంచి ఒక 15-10 minutes అయినా నన్ను చూసి వెళ్ళేవాళ్ళు ఇక్కడి నుంచి విజయవాడ. కానీ ఈరోజు పిలిస్తే రావడానికి ఏదో, బట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అట్లీస్ట్ సమ్ పార్ట్ ఇన్ మై డాడీస్ జర్నీ. థ్యాంక్ యూ. అందరికీ భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మొదటిగా దేవుడికి కొంటున్నానండి, వచ్చిన సేవకి కొంటున్నాను, ఇప్పుడు వచ్చిన పనులు అందరికీ నా వందనాలు. డాడీ గురించి, డాడీ ఎవరికైనా హీరోనే. చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మ అనేవాళ్ళు. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయిందమ్మ, మళ్ళీ నాకు అమ్మాయి పుట్టింది అని చెప్పి చిన్నప్పటి నుంచి అంటే ఎక్కడికి ఒక్కదాన్నే పంపించేవాళ్ళు కాదనమాట. డాడీ నేను అలవాటు చేసుకోవాలి, మీరు నన్ను ఒక్కదాన్నే పంపిస్తేనే తర్వాత ఎప్పుడు అందరూ ఎప్పుడు ఇదే మాట అనేదని. ఎవరితో కలకాలం ఉండరు, ఎల్లకాలం ఉండరు కదా, నన్ను ఒక్కదాన్నే పంపిస్తే నాకు అలవాటు అవుతుంది అంటే, లేదమ్మా నేను ఉన్నంతకాలం నేనే వస్తాను, నువ్వు ఒక్కదానిలో వెళ్ళాల్సిన పనే ఉంది, అన్నయ్య ఉన్నాడు, నేనున్నాను, నేను ఉన్నంతకాలం నేనే వస్తాను అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు కనీసం అలా లేకుండా కూడా ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోయారు. చాలా విషయాలు నేర్చుకున్నాం అనమాట డాడీ దగ్గర నుంచి. డాడీ దగ్గర మేము పుట్టిన దగ్గర నుంచి ఈ ఊర్లోనే పుట్టి పెరిగాము. మమ్మీ కూడా అనేవాళ్ళు, నేను పుట్టడం ఇక్కడే, చదువుకోవడం ఇక్కడే, నేను కాలేజ్కి వెళ్ళి నేను పెళ్లి చేసుకొని నా కుటుంబాన్ని ఇక్కడే, నేను నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, మా అత్తారిల్లు అక్కడ ఇక్కడ అని అందరూ చెప్పుకుంటారు కదా, లేదమ్మా నేను పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాను అని అంటే ఎవరైనా కూడా ఇప్పుడు డాడీ నేను అడిగేదాన్ని అనమాట, ట్రాన్స్ఫర్స్ వస్తాయి కదా డాడీ, మీరు మరి ఎందుకు వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళకుండా ఇక్కడే ఎందుకు ఉండిపోయారు అంటే, తాతయ్య అమ్మమ్మ కూడా మనం చూసుకోవాలమ్మా, అలా అనకూడదు. మనం తాతయ్య అమ్మమ్మని చూసుకున్నప్పుడు నాయనమ్మ తాతయ్య గారు ఉండే కూడా ఎలా చూసుకుంటామో, అమ్మమ్మ తాతయ్య కూడా మనం అలానే చూసుకోవాలి, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే డాడీకి వేరే చోట ట్రాన్స్ఫర్స్ వచ్చినా కూడా వెళ్ళిపోకుండా ఇక్కడే, డాడీ 25 kilometers అవతల ఉన్నా కూడా ఎవ్రీడే జర్నీ చేసుకుని అక్కడ స్కూల్ అటెండ్ అయ్యి ఈవినింగ్ వచ్చి మళ్ళీ ట్యూషన్స్, ఆ ట్యూషన్స్ కూడా నైట్ స్టడీ ఉండేది, మళ్ళీ నైట్ 11 o'clock వరకు ట్యూషన్ జరిగేది, మళ్ళీ మార్నింగ్ 5:30 నుంచి 10th class వరకు ఉండేది అనమాట. ఆయన డాడీ లాస్ట్ మూమెంట్ వరకు కూడా అందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, ఎవరికైనా సహాయపడడంలో కానీ, మాకు ఇలా ఉండాలి,
ఒక మార్గదర్శకంగా మాకు ఒక రోల్ మోడల్గా ఉన్నారనమాట. అదే నేను అన్నయ్య అనుకుంటూ ఉంటాం, అన్నయ్య డాడీ ఉన్నట్టు మనం ఉండగలుగుతామా? ఎంతోమంది పొలిటికల్గా పేరు సంపాదించుకుంటారు, కానీ మంచి మనసుండి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. మనం కూడా అంత మంచి మనసు ఉండి డాడీ పేరు నిలబెట్టగలుగుతామా అని చెప్పి అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంతమంది మీరందరూ డాడీ గురించి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. ఇక డాడీ పేరు కూడా మేము నిలబెడతాము. ఆ విధంగా మేము ఉండాలని మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం అంటే డాడీ ఎంత మంచి చేశారు, ఏం చేశారు అనేది ఆయన చనిపోయిన తర్వాత ఎలా తెలుస్తుంది అంటే ఆయన చనిపోయిన తర్వాత ఏమనిపించింది అంటే మనం ఎలా బతికాము అన్నది మనం చనిపోయిన తర్వాత మన అనుకునే వాళ్ళు బయట వాళ్ళు మనం ఓన్ చేసుకునే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అని అనిపించింది నాకు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ది డే వన్ గ్రేవ్ అంటే బాక్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా అన్నవాళ్ళు కానీ వీళ్ళంతా ఓన్ చేసుకున్నారు. మా ఫ్యామిలీ నేను ఒక్కదానికి కూడా నేను బయటకు వెళ్ళింది దానికి లేదు, ఒక్కటి కూడా ఏం చేసుకున్నాను, అంతా వాళ్ళే చూసుకొని ఇది మాది, మా బాధ్యత, మా బాబాయ్, మా తమ్ముడు, ఇలా చూసుకొని ఇలా చేశారు. సో అలా ఇప్పుడు బతికితే అలా ఉండాలి కదా అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు అలా అనిపించింది. అంతా చేశారు, అంత చదివారు. ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ అంతా నాకు వాయిస్ మెసేజ్లు పెట్టడం, లెటర్స్ రాసి ఎక్కడ వేరే కంట్రీస్లో ఉన్న లెటర్స్ రాసి నాకు పెట్టడం, ఈరోజు మేము ఎలా ఉన్నాం అంటే సార్ వల్ల మేము రాలేకపోతున్నాము. అదంతా ఈ 9 days అదంతా ఒక జర్నీ అయితే ఈ స్టూడెంట్స్ నుంచి నాకు వచ్చే ఆ వాయిస్ నోట్స్ కానీ ఇవంతా అదొక ఎమోషనల్ జర్నీ. సో మేము మా డాడీ ఉన్నట్టు మేము ఉండడానికి ఇప్పటి నుంచి ట్రై చేస్తాం. అంటే ఆయనకి ఎలా అంటే ఆయనకి ఎవరి గురించి అయినా మన థాట్ మైండ్లోకి వచ్చింది అంటే వెంటనే ఫోన్ చేసేస్తారు. ఎవరికన్నా మనకి అవసరం ఉన్నా ఏమన్నా పని ఉంటేనే ఫోన్ చేస్తాం జనరల్గా ఎవరికైనా. డాడీకి ఏంటంటే ఎవరైనా గుర్తొచ్చారంటే వెంటనే ఫోన్ తీసేసి కాల్ చేసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అన్నీ కనుక్కుంటారన్నమాట. ఆ రిలేషన్ బిల్డ్ చేయడం అనేది మేము డెవలప్ చేసుకుంటాం మా డాడీ లాగా. అందరినీ రిలేషన్ బిల్డ్ చేయడం, మంచి చేయడం, మాకు తోచినంత మేము చేయటం, అలా మేము ఉంటాము. ఇది ఒక్క విషయం షేర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. బాబాయ్ దగ్గర గారు చిట్టు ఒక మంచి మాట మాట్లాడాడు. ఇప్పుడు చిట్టు అవసరం ఇక్కడ ఉంది 3 కుటుంబాలకి. చిట్టుయే వారసుడు. చిట్టు మానసికంగా, శారీరకంగా ప్రతిదీ కూడా ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకుని ఇటు తాత అమ్మమ్మకి, అటు అమ్మకి చెల్లికి, అటు పిన్నికి 2 చెల్లెలకి కూడా వారసుడిగా ఉండి తాతగారు నాన్న ఏ రకమైనటువంటి హోదా అనుభవించారు, ఎటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు, అటువంటి మంచి పేరు తెచ్చుకోవాలని మేము అందరం కోరుతున్నాం. చిట్టూకి ఎప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి కుటుంబాలన్నీ కూడా తోడుగా ఉంటాయి ఏ విషయంలో అయినా కానీ అని మేము మాటిస్తున్నాం. అయితే చింటూ ఈరోజు రేపు 1 year గురించి ఆలోచించకుండా ఆఫ్టర్ లాంగ్ 10 to 15 years తన యొక్క ఫ్యూచర్ ఏంటి, తన కుటుంబం ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకుని ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటాం, కానీ ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించుకునేటువంటి మానసిక ధైర్యంతో ఆయన ఆలోచించుకుని చక్కటి నిర్ణయంతో ఆయన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకుని ఆ యొక్క 3 కుటుంబాలకి వారసుడిగా ఉండి నడిపించాలని నేను కోరి ప్రార్థిస్తున్నానండి. ఇప్పుడు ముగింపు పాట ప్రార్థన దీవెందు.